ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. భౌతిక సంపదలు ఏమైనా వాడిన కొద్దీ ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా. ఎంతటి నిధి అయినా ఖర్చు పెడుతుంటే కొంతకాలానికి తరిగి ఖాళీ అవుతుంది కదా. కానీ జ్ఞాన సంపద అటువంటిది కాదు. దీపంలాగా వెలుగు పంచడమే తప్ప తరగటం ఉండదు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించినంత మాత్రాన మొదటి దీపం కాంతి తగ్గదు కదా. తనకు తెలిసిన విద్యని, జ్ఞానాన్ని పంచితే ఇతరులకు అవి అందుతాయే తప్ప పంచిన వారి దగ్గర తక్కువ కావు. ఇంకొక విషయం ఏమిటంటే, జ్ఞానం పంచితే ఇంకా పెరుగుతుంది. సాధన చేసిన కొద్దీ మరింత మధురంగా పలికే గాయకునికి కంఠంలాగా, నీరు తోడిన కొద్దీ ఇంకా తీయని నీరు ఊరే మంచినీటి బావిలాగా ఇతరులకు ఎన్నిసార్లు బోధిస్తే అన్నిసార్లు తాను ఎంతో శ్రద్ధగా చదివినట్లే. మరెన్నో మార్లు మననం చేసినట్టే. ఇక మర్చిపోవటం అంటూ ఉండదు. కొన్నిసార్లు తనకు తెలిసిన దాన్ని ఎదుటివారికి అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నంలో అంతకు ముందు తమకు తెలియని అర్థాలు కూడా గోచరిస్తాయి. సద్బుద్ధితో చెప్పుతున్న ప్రతిసారి చెప్పే వ్యక్తి విద్యార్థి అయి ఎంతో కొంత నేర్చుకుంటాడు. కనుక తనకున్న జ్ఞానాన్ని పంచటం వల్ల మేలే జరుగుతుంది. మనం నేర్చిన విద్య ఇతరులకు పంచినట్లయితే మనకు విద్య నేర్పిన గురువు రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. మన గురువు దైవం అయిన సాయిబాబా బోధించిన హితోక్తులు ఆచరించి చూపిన ఆదర్శాలు మనం ఆచరించి 10 మందికి బోధించుదాం. బాబా అనుగ్రహానికి పాత్రులవుదాం. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక కథ బాగా గుర్తు. మన ఇంట్లో ఎంత బంగారం ఉన్నా, ఎంత నగలున్నా దొంగలు దోచుకోగలరు, కానీ మన జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. విద్య అనేది ఒక ఆయుధం. మన స్థితిగతులను మార్చేది మన జ్ఞానం మాత్రమే. మనం ఎప్పుడూ కూడా మన ఆస్తులని, మన యొక్క డబ్బులని, మన యొక్క బంగారాన్ని నమ్ముకోకూడదు. జ్ఞానం అన్నీ ఉన్నప్పటికీ, ఏమీ లేనప్పటికీ మనని కాపాడేది జ్ఞానం. ఎప్పుడు అర్జునుడు ఏ విధంగా అయితే వనవాసంలో ఉండి జ్ఞానం నేర్చుకున్నారో ఆ రీతిగా మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి.